చంద్రబాబు నాయుడు గారు 2004 నుంచి 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటి అంశం ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత. ఎందుకు అంటే ఆకస్మిక తనిఖీలని ఇతరత్రా చర్యల ద్వారా ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటున్నారన్నటువంటి ఆగ్రహంతో వాళ్ళందరూ ఒక్కటే దెబ్బతీశారు. మన జగన్మోహన్ రెడ్డి దించింది కూడా ఉద్యోగులే కదా, తమ కోరుకున్నటువంటిది చేయలేదు జగన్మోహన్ రెడ్డి అనినే కదా. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వాలు అన్నది పాఠం. ఆ పాఠాన్ని విస్మరిస్తే దెబ్బతింటారు. ఇక్కడ చంద్రబాబు గారికి ఆ నిజం తెలిసిన 2014-19 మధ్యలో ఆయన సహకరించారు వాళ్ళకి. కాకపోతే వాళ్ళు అంతకంటే ఎక్కువ వస్తుందని జగన్ దగ్గర ఆశించి అక్కడ ఫెయిల్ అయ్యేటప్పటికి తిప్పికొట్టారు. జగన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. అసలు సిసలైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు గారిని రోజు ఆనాడు పత్రికలలో వార్తల ద్వారా బాబు గారికి వెంటనే యాక్షన్ తీసుకోవడం ద్వారా పత్రికల ఆధిపత్యం ఎక్కువ ఉండేది ఉద్యోగుల మీద. ఉద్యోగులకి రోజు ఈ పత్రికలే ఒక పెద్ద నరకం అన్నమాట. ఏదో ఒక వార్త రాయడం అది. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి కథ బిగినైపోయింది. ఇప్పుడు అధికారుల్ని ఉరేసేయరు, లేకపోతే పొడి చేయరు, లేకపోతే ఊరికినే డిస్మిసిల్ చేసేయలేరు. ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. అయితే గీతే శాఖాపరమైన చర్యలు తీసుకోగలదు. ప్రతి అధికారికి వీళ్ళు పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి, ఎవరు తెలుగుదేశం మనిషి అని. అధికారులు తెలుగుదేశం మనుషులు, వైఎస్ఆర్సీపీ మనుషులు ఏంటి, ఎవరి టైంలో వాళ్ళ డ్యూటీ చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం టైంలో ఇప్పుడు చేసినటువంటి అధికారులందరూ రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే తీసి పక్కన పెట్టేయాలా? ఈ ఉద్యోగులందరినీ తీసేసి కొత్త ఉద్యోగుల్ని కొత్తది పెట్టుకోవాలి. ఇది ఏమన్నా రాచరికమా? ఒక వ్యవస్థ అంతా వచ్చి ఇంకొక వ్యవస్థ, అది చంద్రబాబు గారికి తెలుసు. అందుకనినే ఆయన తన పని తను చేసుకుపోతున్నారు. ఇప్పుడు సమాచార కమిషనర్ ఎవరైతే విజయ్ కుమార్ రెడ్డి, ఆయన్ని ఆపాలి, ఆయన్ని ఏడిపించాలి అని చాలా వార్తలు రాసుకొచ్చారు పత్రికలు. ఆయన ఏం చేస్తాడు, జగన్ ఏం చెప్తే అది చేస్తాడు. ఆయన ఏమైనా సొంతగా నిర్ణయాలు తీసుకుంటాడా? అయితే ఆయనకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అట్టెట్ట చేస్తారు, ఆయన ఎట్ట రిలీవ్ చేస్తారని వార్తలు రాస్తారు. అట్లా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్, అంగళ్ళులో ఆయన మీద కేసు పెట్టింది గంగాధరు, కాబట్టి ఆయనకి తీసుకొచ్చి జిల్లా ఎస్పీకి ఎట్లా ఇస్తారని చెప్పి ఇప్పుడు ఒక వార్త. వాస్తవానికి అక్కడ అప్పుడున్న ప్రభుత్వం చెప్పినట్టు చేశారు, ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పినట్టు ఇప్పుడు చేస్తారు ఆటోమేటిక్గా. కానీ ఇక్కడ ఎవరైనా సరే ఇవాళ లాయల్టీ నిరూపించుకోవాలంటే తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు ఎవరైనా పెడితే పెట్టకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడితే కనుక పెట్టాలి అనేటటువంటి కోణంలో పత్రికలు రెచ్చగొట్టి రాస్తున్నాయి. దీని ప్రకారం పోలీసులు పనిచేయడం ప్రారంభిస్తే జగన్ ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు ఫేస్ చేశారు. ఇప్పుడు జనం ఫేస్ చేయడం ప్రారంభిస్తే అరాచకం నడుస్తుంది. అప్పుడు చంద్రబాబు గారు తిప్పలబడాల్సి వస్తుంది. పత్రికల రాజకీయం లేదా పత్రికల పాలన ప్రస్తుతం కావాలని కోరుకుంటున్నారు.